ఒక చిన్న గ్రామంలో మీరా అనే అమ్మాయి ఉండేది. ఆమెకు బొమ్మలంటే ఇష్టం కాదు, ఆభరణాలంటే ఇష్టం కాదు. ఆమె సూర్యాస్తమయాలను సేకరించేది. ప్రతి సాయంత్రం ఆమె తన ఇంటి వెనుక ఉన్న చిన్న కొండపై పరిగెత్తి వెళ్లి కూర్చుంటుంది. ఆకాశం ఆరెంజ్ రంగులో నుంచి పింక్ నుంచి వైలెట్ రంగులోకి మారుతుంటే ఆమె కళ్ళలో ఆనందం మెరుస్తుంది. ఒకరోజు ఆమె తండ్రి అడిగాడు, అమ్మా, ప్రతిరోజు అక్కడికి ఎందుకు వెళ్తావు? మీరా మెల్లిగా నవ్వి చెప్పింది, నాన్నా, యేసు ఈరోజు కూడా మనకోసం ఆకాశాన్ని రంగులద్దుతున్నాడని చూడడానికి. తండ్రి ఆశ్చర్యపోయాడు. అలా ఎందుకు అనిపిస్తోంది? మీరా చెప్పింది, యేసు చెప్పలేదా, ఆకాశపు పక్షులను చూడు, అవి విత్తవు, కోయవు, అయినా పరలోక తండ్రి వాటి పోషిస్తున్నాడు. మత్తయి సువార్త 6:26లో యేసు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంది. కొన్ని రోజుల తరువాత ఇంట్లో ఆందోళన పెరిగింది. డబ్బు సమస్యలు, భయం, నిశ్శబ్దం. మీరా ఆ రోజు కూడా కొండపైకి వెళ్లి ఆకాశాన్ని చూసి మెల్లిగా చెప్పింది, యేసయ్యా, మనం భయపడుతున్నప్పుడు కూడా నువ్వు ఆకాశాన్ని రంగులద్దుతావా? ఆ రోజు సూర్యాస్తమయం అద్భుతంగా వెలిగింది. బంగారు కాంతి గ్రామమంతా కప్పేసింది. ఆమె హృదయంలో మరో మాట వినిపించింది, రేపటి సంగతి గురించి ఆందోళన పడకండి. అప్పుడు ఆమె అర్థం చేసుకుంది, సూర్యాస్తమయం ఒక ముగింపు కాదు, అది ఒక వాగ్దానం. ఈ రోజు ముగిసినా దేవుని ప్రేమ ముగియదు, వెలుగు తగ్గినా ఆయన జాగ్రత్త తగ్గదు. ఆ రోజు మీరా తన తండ్రిని కొండపైకి తీసుకెళ్ళింది. నాన్న, యేసు ప్రతిరోజు ఇలా ఆకాశాన్ని అందంగా చేస్తే మన జీవితాన్ని కూడా చూసుకుంటాడు కదా. తండ్రి ఏమీ మాట్లాడలేదు, కానీ చాలా రోజుల తరువాత ఆయన ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఆ రోజు నుండి సూర్యాస్తమయం వారి ప్రార్థన అయింది. అలాగే ఆందోళన మన ఆనందాన్ని దొంగిలించనివ్వొద్దు. ప్రకృతిలో దేవుని ప్రేమను గుర్తించండి. ప్రతి ముగింపులో కూడా ఒక అందమైన ఆశ ఉంటుంది. యేసుపై నమ్మకం ఉంచండి, ఆయన రేపటిని చూసుకుంటాడు. కొన్నిసార్లు యేసు సమాధానాలు మాటలలో ఇవ్వడు, ఆకాశంలో రంగుల రూపంలో ఇస్తాడు. మన కష్టాలు తాత్కాలికం, కానీ ఆయన ప్రేమ శాశ్వతం. ఈ రోజు నుంచి సూర్యాస్తమయం కనిపించిన ప్రతిసారి గుర్తుంచుకోండి, దేవుడు ఇంకా పనిచేస్తున్నాడు, ఆయన ఇంకా రంగులద్దుతున్నాడు, ఆయన ఇంకా మన జీవితాన్ని చూసుకుంటున్నాడు. మీరు ఒంటరిగా లేరు, యేసు మీతో ఉన్నాడు. దేవుడు మీ అందరితో ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.